హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సెవెంత్ క్లాస్లో ఉన్న పర్యాయ పదాలు చూద్దాం. పర్యాయ పదాలు, నానార్థాలు, ఉత్పత్తార్థాలు అనేవి చూద్దాం. నిన్న ప్రీవియస్ వీడియోలో అన్నీ కవర్ చేస్తా అని చెప్పాను, కానీ అర్థాల వరకే మనకి వీడియో లెంత్ ఎక్కువైందని అర్థాల వరకే కట్ చేశాను. ఇంకా మన వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. సెవెంత్ క్లాస్ అర్థాలు మొత్తం కూడా మనకి ఒకటే వీడియోలో ఇవ్వడం జరిగింది. ఓకేనా? మనం ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. ఇవి వచ్చేసి సెవెంత్ క్లాస్లో ఉన్న పర్యాయ పదాలు అన్నమాట. ఓకేనా? సెవెంత్ క్లాస్లో ఉన్న పర్యాయ పదాలన్నీ చూద్దాం. అలా అంటే కెరటం మరియు తరంగం అని వస్తుంది. అంగడి, దుకాణం, విపణి, మడిగే అనే అర్థాలు వస్తాయన్నమాట. అమ్మ వచ్చేసి తల్లి, మాత, జనని. ఆత్మజుడు, కుమారుడు, కొడుకు, పుత్రుడు, తనయుడు, సుతుడు. ఓకేనా? నెక్స్ట్ ఆనందం, సంతోషం, హాయి, సుఖం అనే మీనింగ్స్ వస్తాయి. ఆశ, కోరిక, కాంక్ష, వాంఛ అనే అర్థాలు రావడం జరుగుతుంది. ఇంకా వచ్చేసి మనకి ఆసక్తి, ఆపేక్ష, అనురక్తి, శ్రద్ధ. ఓకేనా? నెక్స్ట్ ఇల్లు అంటే గృహం, సదనం, నివాసం, ఆవాసం అనే మీనింగ్స్ వస్తాయన్నమాట. ఈర్ష్య వచ్చేసి అసూయ, ఈసు, మత్సరం అనే వస్తాయి. ఏనుగు, కరి, హస్తి, ఇభం, గజం. గుర్తుంచుకోండి, ఏనుగు అనేది మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ అడగబడిన పర్యాయ పదం అన్నమాట టెట్లో. ఓకేనా? కంచు వచ్చేసి కంచం, కాంస్యం. కిరణం, రశ్మి, వెలుగు, శిఖ. ఓకేనా? శిఖ. నెక్స్ట్ కుందేలు, చెవుల పిల్లి, శశం, శరభం. గోవు, ఆవు, ధేనువు, సురభి అనే పర్యాయ పదాలు వస్తాయి. చెట్టు, తరువు, బురుహం, వృక్షం. చెరువు, తటాకం, సరస్సు అనే మీనింగ్స్. చేపకి వచ్చేసి మీనం, మత్స్యం. దాత, త్యాగి, వితరణశీలి, ఉదారుడు. దూడ వచ్చేసి లేగ, క్రేపు, పెయ్య. మనకి లేగ దూడ అప్పుడే పుట్టిన చిన్న చిన్న దూడలు ఉంటాయి చూడండి, వాటిని అన్నమాట. నీరు అంటే ఉదకం, జలం, సలిలం. ఇవన్నీ మీనింగ్స్ వస్తాయి. పల్లె, ఇది కూడా మనకి నంబర్ ఆఫ్ టైమ్స్ అడగబడిన బిట్, గుర్తుంచుకోండి. పల్లె వచ్చేసి గ్రామం, ఊరు, జనపదం. పసిడి, కాంచనం, పుత్తడి, బంగారం. హేమం, కనకం. 5 మీనింగ్స్ ఉన్నాయి చూడండి పసిడికి. పక్షి, పులుగు, విహంగం, ఖగం. ఇక్కడ మనకి కిరణం అన్నప్పుడు శిఖ ఉంది, ఇక్కడ ఖగం ఉంది, గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. పిల్లి, బిడాలం, మార్జాలం. పూజ, అర్చన, సపర్య. భర్త, పతి, నాదుడు, మగడు, మొగుడు, పెనిమిటి. మనకి ఇది కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన బిట్ అన్నమాట, గుర్తుంచుకోండి. ఓకేనా? భార్య, పత్ని, ఆలు, ఇల్లాలు, పెండ్లాము. ఓకేనా? గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మైత్రి, స్నేహం, నెయ్యం, సాంగత్యం, సోపతి. రణం అనే దానికి పర్యాయ పదాలు యుద్ధం, సమరం, ఆజీ. రథం అనే పదానికి పర్యాయ పదాలు తేరు, స్యందనం, అరదము. రైతు అనే దానికి పర్యాయ పదాలు వచ్చేసి కర్షకుడు, కృషివలుడు. వసుధ, భూమి, ధరణి, ధరిత్రి, అవని, నేల అనే పర్యాయ పదాలు అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. వ్యవసాయం వచ్చేసి కృషి, సేద్యం, కాపుదనం. విగ్రహం, ప్రతిమ, ప్రతిబింబం, ప్రతికృతి, ప్రతినిధి. శరీరం, దేహం, తనువు, పెయ్యి. ఓకేనా? సన్యాసి అనే దానికి పర్యాయ పదాలు భిక్షవు, జడదారి, యతి, ముని అనే అర్థాలు అనేవి పర్యాయ పదాలు అనేవి రావడం జరుగుతుంది. సూక్తి అనే పదానికి పర్యాయ పదాలు మంచి మాట, సుభాషితం. మంచి మాట మరియు సుభాషితం. ఇవన్నీ మనకి సెవెంత్ క్లాస్లో ఉన్న మొత్తం పర్యాయ పదాలు ఒకే వీడియోలో కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి సెవెంత్ క్లాస్లో ఉన్న నానార్థాలు, సెవెంత్ క్లాస్లో ఉన్న అన్ని నానార్థాలు మనం ఇప్పుడు
చూద్దాం. ఓకేనా? నా పర్యాయ పదాలు అంటే సేమ్ మీనింగ్ వర్డ్ ఇస్తాయి. లైక్ మనం ఇంగ్లీష్లో సినోనిమ్స్ అంటాం కదా, అట్లా అనుకోండి. నానార్థాలు అంటే డిఫరెంట్ మీనింగ్స్, యాంటోనిమ్స్ అంటాం కదా ఇంగ్లీష్లో, అలాగా. ఓకేనా? ఇందులో వచ్చేసి ఫస్ట్ నానార్థం అంగడి. అంగడి అనే పదానికి నానార్థాలు వచ్చేసి సంత, మడిగే, కంఠీరవం, మదగజం, పావురం, సింహం, కులం, వంశం, జాతి, శరీరం, ఊరు, ఇల్లు, నేతిపొట్ల, దేశం, పిల్లి. ఇవన్నీ కులం అనే దానికి ఇన్ని నానార్థాలు ఉన్నాయి చూడండి. ఓకేనా? ఇంపార్టెంట్ అన్నమాట. కేసరి అనే దానికి నానార్థాలు వచ్చేసి సింహం, గుర్రం, శ్రేష్ఠుడు, హనుమంతుని తండ్రి. ఓకే, దెన్ ఆఫ్టర్ మాది ఫలం పున్నాగం, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. చైతన్యం అనే దానికి నానార్థాలు జ్ఞానం, జీవం. తగవు, జగడం, వ్యాజ్యం, పద్ధతి, మేలు, యుక్తం, న్యాయం, తీర్పు అనే నానార్థాలు. దేనికి నానార్థాలు అంటే తగవు అనేదానికి ఇవన్నీ నానార్థాలు. ఓకేనా? నెక్స్ట్ ధనం, విత్తం, ఆస్తి, ఆవుల మంద, ధనియం, ధనిష్ట నక్షత్రం. ఇవన్నీ కూడా ధనం అనే పదానికి నానార్థాలు. ద్విజుడు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు. నెక్స్ట్ నేర్పు, అభ్యసించు, సామర్థ్యం, విజ్ఞానం. ఓకేనా? పద్మం, కమలం, పాము, ఒక నిధి, సంఖ్యా విశేషం. నెక్స్ట్ ప్రతిష్ట, కీర్తి, స్థాపన. ప్రతిష్ట అనే పదానికి నానార్థాలు కీర్తి మరియు స్థాపన. ఇంకా పశువు, గొర్రె, గొర్రెని పశువు అనొచ్చు. బలికి ఇచ్చు మృగాన్ని పశువు అంటారు. మేడి చెట్టు, ప్రమదగణం. ఓకేనా? నెక్స్ట్ పాదము, పద్యపాదం, కాలి అడుగు భాగం, కిరణం, పాతిక భాగం, వేరు. వీటన్నిటినీ కూడా పాదము అంటారు. బలికి నానార్థాలు వచ్చేసి బలి చక్రవర్తి, గంధకం, చర్మపు ముడతలు, దున్నపోతు, బలవంతుడు, అర్పణం, పన్ను. వీటన్నిటి మీనింగ్స్లో మనం బలి అనే దానికి నానార్థాలు ఇన్ని వాడచ్చు అన్నమాట. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ భంగము. ఓకేనా? భంగము, ఆటంకం, అలా. నెక్స్ట్ వాలం, తోక, తల వెంట్రుక, కత్తి, పులి అనే పదాలన్నీ కూడా వాలం అనేదానికి నానార్థాల కింద మనం తీసుకోవాలి. వెరవు వచ్చేసి ఉపాయం, విధం, వశం. ఉపాయం, విధం, వశం అనేవి వెరవు అనేదానికి నానార్థాలు. వ్యవసాయం వచ్చేసి కృషి, పరిశ్రమ, ప్రయత్నం, పాటుపడుట, నిశ్చల బుద్ధి. ఇవన్నీ వ్యవసాయానికి నానార్థాలు. శాఖ, కొమ్మ, వేదభాగం. స్త్రీ, ఇది నంబర్ ఆఫ్ టైమ్స్ అడగబడిన బిట్టు. వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్ని స్టార్స్ పెట్టుకున్నా కూడా దీనికి తక్కువనే, ఎందుకంటే అన్ని టైమ్స్ అడిగారు. సాలెపురుగు, బుద్ధి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, అలంకారం, ఒక రాగం, విషం, సంపద. ఇవన్నీ కూడా మనకి శ్రీ అనే వర్డ్కి, శ్రీ అనే పదాలకి నానార్థాలుగా తీసుకోవాలి. హాస్యం వచ్చేసి నవ్వు మరియు పరిహారం. ఓకేనా? ఇక్కడ వరకు మనం ఏమైందంటే 7th క్లాస్లో ఉన్న నానార్థాలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రకృతి వికృతులు చూద్దాం. ప్రకృతి వికృతి నుంచి కూడా మనకి ఒక బిట్ అనేది కంపల్సరీగా రావడం జరుగుతుంది. ఓకేనా? ప్రకృతి వికృతి నుంచి కంపల్సరీ ఒక బిట్ అనేది మనకి వస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ టెట్ రాసిన వాళ్ళే ఉంటారు మ్యాక్సిమం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు. ఓకేనా? ప్రకృతి వికృతులు వచ్చేసి ఆశ వచ్చేసి ఆశ, మెలిక షా ఉంటే ప్రకృతిలో, వికృతిలో వచ్చేసరికి సా అవుతుంది. లేదంటే షా ఉన్నా కూడా సా అవుతుంది అన్నమాట, గుర్తుంచుకోండి. ఆకాశం, ఆకాశం. ఆశ్చర్యం, అచ్చెరువు. ఆశ్చర్యం, అచ్చెరువు అయితే చాలా టైమ్స్ అడిగినారన్నమాట, గుర్తుంచుకోండి. ఆహారం వచ్చేసి ఓగిరం. కథ, కథ సెకండ్ తా ఉన్నప్పుడు ఫస్ట్ తా వస్తుంది. ఒత్తు తా ఉన్నప్పుడు నార్మల్ తా అన్నమాట. కవిత, కైత. కార్యం, కర్జం. కుల్య, కాలువ. చిత్రం, చిత్తరువు. దిశ, దశ.
నిద్ర నిద్దుర, పర్వం పబ్బం, పక్షి పక్కి, పశువు పసరం. ఓకేనా? నెక్స్ట్ పుణ్యం పుణ్యం, పుస్తకం పొత్తం, పూర్ణిమ పున్నమ, భక్తి బత్తి, భాగవతం భాగోతం, ముఖం మొగం, రాత్రి రాతిరి, వర్ణం వన్నె, శిఖ సిగ, సంతోషం సంతసం, సంధ్య సంధ్య, సింహం సింహం, స్తంభం కంబం, స్నానం తానం. ఇవన్నీ కూడా మనకి 7th క్లాస్లో ఉన్న ప్రకృతి వికృతి అనే పదాలు. ఓకేనా? ప్రకృతి వికృతి 7th క్లాస్లోవి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉత్పత్తి అర్థాలు. ఉత్పత్తి అర్థాలు మీన్స్ ఒక పదం మనకి దేని నుంచి పుట్టింది అనడాన్నే, దేని నుంచి ఉత్పత్తి అయింది వాటినే ఉత్పత్తి అర్థాలు అంటారు. దీని నుంచి కూడా మనకి ఒక మార్క్ కంపల్సరీగా వచ్చే ఛాన్స్ ఉంది. కమలాకరం, కమలాలకు ఆకరమైనది, కొలను అనే అర్థం. ఓకేనా? తటాకం, జలంచే కొట్టబడినది లేదా నిండినది, చెరువు. పద్మాకరం, పద్మాలకు నిలవైనది, కొలను. వసుధ, ద్రవ్యాదులను ధరించున్నది, భూమి. ఓకేనా? రమానాథుడు, రమ భర్త అయినవాడు విష్ణువు లేదా రమకి భర్త అయినవాడు విష్ణువు. పయోనిధి, నీటికి నిధి వంటిది, సముద్రం. ఓకేనా? ఇవన్నీ మనకి 7th క్లాస్లో ఉన్న పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు మరియు ఉత్పత్తార్థాలు అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వేరే క్లాస్ పెడతాను.